యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. ఈ వీడియోలో మనము కల్చర్ యాజ్ వర్క్ అనేటువంటి ధారావాహికంలో రెండవ భాగాన్ని గురించి మాట్లాడుకుందాము. ఇది కూడా ఒకానొక ఉపోద్ఘాతం లాంటిదే. ప్రకృతి సంస్కృతి సంస్కృతం. ఏది స్వాతంత్రము, ఏది పరతంత్రము, ఏది కుతంత్రము, ఏది యంత్రము, ఏది మంత్రము, ఏది దేశభక్తుల ధర్మభక్తుల తాపత్రయము. భారతదేశాన్ని కేంద్రంగా చేసుకొని దాని చుట్టూ అనేక ప్రాంతాలు స్వయం సమృద్ధి పాఠాలు మన దేశం నుంచే నేర్చుకోవాలి. అప్పుడే ఎటువంటి కుతంత్రాలు లేకుండా స్వతంత్రంగా మనగలవు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగినది. అలాగే మన భారతదేశం మీద అనేక దాడులు భౌతికంగా మరియు బౌద్ధికంగా ఇంటలెక్చువల్గా జరుగుతూ ఉన్నాయి. విదేశీ శక్తులు కావచ్చు, అటు విదేశంలోనే ఉండేటువంటి స్వదేశీ శక్తులు కూడా కొన్ని కుట్రలు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము. విదేశీ శక్తుల వెనక ఉన్నది విశ్వంలో కొన్ని నక్షత్ర మండలాల మధ్య జరిగే పోరాటం అన్నమాట. భారతదేశానికి అనుకూలంగా కొన్ని నక్షత్ర మండల వాసులు అనుకూలంగా చేస్తూ ఉంటారు. కొంతమంది వేరే నక్షత్ర మండల వాసులు మన ధర్మానికి అనుకూలం లేకుండా చేస్తూ ఉంటారు. ఓ పక్కన స్వాతంత్రము, స్వావలంబన, స్వయం సమృద్ధి అంటూ మరో పక్కన అధికముగా ఇతరుల మీద, ఇతర దేశాల మీద ఆధారపడుతూ ఉండే విధముగా ప్రణాళికలను రూపొందించడము ధ్రువనీతి అవుతుంది. విదేశాలపైన వీలైనంత తక్కువగా ఆధారపడి మన దేశ సరుకులే కొనుక్కోవాలన్నమాట. ఒకవేళ మన దేశంలో ఉత్పత్తి కానటువంటి సరుకులు, కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇట్లాంటి మన దేశంలో ఉత్పత్తి కావు, అవి కొనాల్సిందే. అలా కాకుండా ఉదాహరణకు బ్యాగులు, సూట్ కేసులు, సంచులు, అలాగే బట్టలు, ఇవన్నీ మన దేశంలో ఉత్పత్తి అవుతాయి. వాళ్ళను ప్రోత్సహించాలి. మన దేశ వ్యాపారస్తుల్ని, మన దేశ ఇండస్ట్రియలిస్టుల్ని ప్రోత్సహించాల. ఈరోజు వాళ్ళు తక్కువ నాణ్యత ఏమన్నా అంటే నాణ్యత అంటారు. నువ్వు ఎంత నాణ్యత వస్తువులో కొన్నా కానీ కొంతకాలానికి అది చెడిపోతుంది. ఈరోజు మీరు నాణ్యత అనే దాన్ని పట్టుకొని విదేశీ వస్తువులు కొనుక్కుంటే వాళ్ళు మనం చరిత్ర నుంచి ఇంకా ఏం నేర్చుకోనిట్టేనమాట. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. మనం కట్టే పన్ను నుంచి ప్రభుత్వం వారు ఇప్పుడు మన విద్య అని అనుకునే అవిద్యను ఉచితంగా ఇస్తున్నా కూడా అది వదిలిపెట్టి డబ్బులు కట్టి చదివిస్తూ ఉన్నాము. ఒకసారి మనం ఆలోచిస్తే ఉచిత విద్య భారతదేశంలో లేదు అని అంటారు. ఎందుకు లేదు? ఉచిత విద్య ఉంది భారతదేశంలో. కానీ అక్కడికి వెళ్ళి ఒకవేళ వాళ్ళలో ఏదైనా లోపం ఉంటే మనం సరి చెప్పాలా. ఇద్దోయా మీరు ఇట్లా చేస్తున్నారు, మేము కట్టే పన్నుల నుంచే మీకు జీతాలు ఇస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అని చెప్పాలా. విద్యార్థుల తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి. లక్షల కోట్లు ఖర్చు చేసి చదవడం, ఆ తర్వాత ఆఫీసుల చుట్టూ ఉద్యోగాల కోసం తిరుగులాడడం అన్నమాట. ఇదేం కర్మరా నాయన మనకు. అన్నిటికీ మూలం ఒక్కటేనమాట. వీటన్నిటికీ ఇలాంటి అనవసరమైనటువంటి కర్మలకు మూలం ఏంటంటే మనము కులవృత్తులు విద్యలు కావు, కులవృత్తులు ఉద్యోగాలు కావు, కులవృత్తుల్లో జ్ఞానం లేదు అని భావించి విజ్ఞానములే అని కొందరు నీచ నికృష్ట నిరక్షర కుక్షులు భావించి సర్వమాంస భక్షులు ప్రజల మీద ఆ భావనను వాళ్ళు రుద్దారన్నమాట. ఇప్పుడు చాలా
ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు స్వేచ్ఛ లేదన్నమాట. కార్పొరేట్ కాలేజీలు ఎక్కడో ఉంటారు వాళ్ళు విద్యను వ్యాపారంగా చేసేసి ప్రజలు ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా, మీరు ఎందుకు అనుమతులు ఇచ్చారు ఆ పాఠశాలల్లో, ఆ కళాశాలల్లో మా పిల్లోళ్లకు 20 నుంచి 50 లక్షలు కడుతూ ఉన్నాము, కానీ మా పిల్లలు ఉత్తమ నైపుణ్యం మరియు ఉత్తమ సంస్కారవంతులు కాకుండా ఆయన పౌరులుగా తీర్చిదిద్దడం లేదు, మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అని. సరే, సంస్కారం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం, కనీసం ఉపాధి అవకాశాలు కూడా లేవు కదా. ఉపాధి అవకాశాలు కూడా నానాటికి న్యూన్యమవుతున్నాయి అన్నమాట చదువుకునేటువంటి వాళ్లకు. ఆధునిక యంత్రాలతో మిళితమైనటువంటి వర్ణాశ్రమ జీవన విధానము అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఎందుకంటే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చి లక్షల కోట్లు ఖర్చు పెట్టి పిల్లోళ్లను తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు అమ్మి పిల్లోళ్లను చదివిస్తే ఎందుకు చదివిచ్చినా కూడా నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. లేకపోతే ఒకరి కింద బానిసల్లాగా కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే మన ప్రొడక్టివిటీ అంటే మన ఆర్థికంగా, సామాజికంగా, నైపుణ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా, రక్షణ పరంగా, భద్రత పరంగా, న్యాయపరంగా, లింగపరంగా లేదా లబ్ధి పొందే మార్గాలైనటువంటి కుల వృత్తులు వదిలేసామన్నమాట. వదిలిన పాపిష్టి కర్మ ఫలితమే ఇవన్నీ అన్నమాట. మనలాంటి సాధారణ పౌరులకు ఒక రాజకీయ నాయకుడిని ప్రభావితం చేసే అవకాశం ఎటూ లేదు. కాబట్టి సరే, మనం ఎటు గొప్ప రాజకీయ నాయకులను, అధికారులను ప్రశ్నలు వేసి సమయం వృధా చేయడము, మన శక్తి కూడా వృధా చేయడం కంటే తత్వసహితంగా, విజ్ఞాన శాస్త్రం సహితంగా మన యొక్క వైదిక సంస్కృతి ప్రసాదించిన కుల వృత్తులను ఆధునిక జీవన శైలి అని చెప్పబడుతూ ఉన్న ప్రస్తుత తరానికి ఎలా అన్వయం చేసుకోవాలి అనేదే ఈ వీడియోల యొక్క ధారావాహిక యొక్క సారాంశం అన్నమాట. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ అవర్ కుల వృత్తిస్, ఆన్ వాట్ బేసిస్ దిస్ క్యాన్ బి అచీవ్డ్. మన కుల వృత్తులు అన్నీ కూడా ఇంజనీరింగు, మెడిసిను, ఫార్మా, లా ఆర్డరు, రిలీజియస్, కంపాషన్, హ్యుమానిటీస్ అండ్ సర్వీసెస్సే. ఇవన్నీ కూడా మనం ఈ రోజుల్లో ఆధునిక విజ్ఞాన శాస్త్రం ద్వారా సాధించింది కూడా ఇవేనమాట. ఇంజనీరింగ్ సాధించాము, మెడిసిన్ సాధించాము, ఫార్మా సాధించాము, లాను సాధించాము. అలాగే ఆర్డర్, సమాజంలో ఒకానొక ఆర్డర్ వచ్చింది. కానీ మళ్ళా అలాగే మతపరమైనవి కూడా కొన్ని సమస్యలు పూర్వం కంటే ఇప్పుడు కొంచెం మెరుగుపడ్డాయి. అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం మళ్ళా అవి తరుగుతూ ఉన్నాయి. అవి కొంచెం జాగ్రత్తగా అసలు విషయం ఏంది తెలుసుకుంటే ఆ రిలీజియస్ గొడవలు అనేది పోతాయి. కంపాషన్ అంటే చాటి మనిషి పైన జాలి. అలాగే హ్యుమానిటీస్ అంటే ఒకానొక వ్యక్తి యొక్క హ్యూమనిస్టులు అని చెప్పుకుంటూ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు చేసేటువంటి వాదన. ఇవన్నీ మన కుల వృత్తుల్లోనే ఉన్నాయన్నమాట. అలాగే సర్వీసెస్ కూడా మన కుల వృత్తుల్లోనే ఉన్నాయి. ఇవి ఈ రోజుల్లో చాలా పని వాళ్ళ కోసమే ఒక పెద్ద కంపెనీలు పెట్టేశారనమాట. సరే, ఈ వీడియో కేవలం ఇంజనీరింగు, మెడిసిన్, ఫార్మా, కుల వృత్తులు, ఆధునిక విద్యా కళాశాలల్లో రిజర్వేషన్లు ఎలా కేటాయించాలి అనే దాని గురించి కూడా వివరిస్తాను తర్వాత వీడియోలో. ఈ వీడియోలో కుదరలేదు, వివరిస్తూ ఉన్నాను. పాటించండి. మీకు పాటించకపోతే ఒక కథలా వినేసి వదిలి మీ ఉద్యోగాల కోసం మీరు పోట్లాడుకోండి, నాకేమి ఇబ్బంది లేదు. ఏ వృత్తి అయినా కర్మ నిర్వృత్తి కోసమేనమాట. మానవుడు ఈ జన్మ తీసుకున్నాక ఏ వృత్తి చేసినా కూడా పూర్వజన్మ కర్మలను నివృత్తి కోసమేనమాట. అజ్ఞానం అనే కర్మ వృత్తంలో చిక్కి శల్యమై ఉన్న జీవాత్మలకు
వివిధ కుల వృత్తుల ద్వారా కర్మవృత్తం నివృత్తి చెందే దిశగా చేసే ప్రయాణమే ఈ వృత్తులు. అది ఏ వృత్తి అయినా కానీ, అది ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కుల వృత్తులైనా, ఆధునిక కాలంలో ఉండేటువంటి వృత్తులైనా. ఒకవేళ జీవాత్మ ఒక జన్మ కాలం పాటు ఏదైనా వృత్తి ఆచరించి కేవలం ధర్మ అర్థ కామాలు మాత్రమే స్వీకరిస్తే తర్వాత జన్మలో వేరే కుల వృత్తుల్లో చేపట్టవలసి ఉంటుంది. 5వ డైమెన్షన్ నాగరికత అయినటువంటి భారతీయ సంస్కృతికి ఉన్న ప్రత్యేక లక్షణం అదేనమాట. ఇది మామూలుగా 3వ డైమెన్షన్, ఈ భూమి వచ్చేసి 3వ డైమెన్షన్ పరిధిలో ఉంటుందన్నమాట. అంటే ఇది 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. కానీ భారతీయ సంస్కృతి లేదా వర్ణాశ్రమ ధర్మము ఈ భూమి మీద 3 డైమెన్షన్లలోనే ఉంటూ 5వ డైమెన్షన్ అంటే జ్ఞానము, ముక్తి, ఆత్మజ్ఞానము ఇవన్నీ కూడా నిర్ణయించిందనమాట. వీటన్నిటికి కూడా దిశానిర్దేశం చూపించింది. ఇటువంటి నాగరికత, ఇటువంటి సంస్కృతి ఈ భూగోళం పైన ఏ దేశంలో కూడా లేదన్నమాట. కేవలం భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉంటుంది. ఇది చైనాలో కొంతవరకు ఉండేది ఒకప్పుడు, అది పూర్తిగా పోయింది. ఎందుకంటే అక్కడ అంత పటిష్టమైనటువంటి వ్యవస్థ లేదు, మనకున్నటువంటి పటిష్టమైన వ్యవస్థ లేదు. ఈజిప్ట్లో అంతకంటే ముందే పోయింది. మన ప్రాచీన సంస్కృతిలో అనేక మానవులు, అనేక మనుషులు స్థల కాలాలకి అతీతంగా 5వ డైమెన్షన్లో జీవించారు అనే జీవించారు. మన ప్రాచీన సంస్కృతిలో అనేక మంది మానవులు స్థల కాలాలకి అతీతంగా 5వ డైమెన్షన్లలో జీవించారు. అందుకు ఉదాహరణగా ధర్మవ్యధుడు అనేటువంటి ఒకానొక కషాయ యోగ సాధకుడు గురించి గాథ ద్వారా తెలుసుకుంటాము. ఆ ధర్మవ్యధుడు ఎవరో, ఆయన యొక్క ఇతివృత్తం ఏమిటో మీరు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోండి. లేకపోతే ఎవరైనా తెలుసునుంటే తెలుసుకోండి ఆయన గురించి. ఇక్కడ నేను వివరించేంత సమయం నాకు లేదు. మానవుడి యొక్క ప్రాథమిక అంశాలు ఏమిటి, ప్రాథమిక అవసరాలు ఏమిటి అంటే బట్ట, తిండి, ఇల్లు. సనాతన వైదిక ధర్మం అంటే అనేక రకాల విద్యలు ఆధారంగా చేసుకున్నటువంటి ధర్మము. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అదేనమాట. అనేక రకాలైనటువంటి విద్యల ద్వారానే మనకు బట్టలు, సౌకర్యవంతమైన జీవితము, విద్యలు ఇవన్నీ ఇస్తున్నాయన్నమాట. సనాతన వైదిక ధర్మము, ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండు ఒకే దాన్ని సూచిస్తున్నాయి. ఇవి ఆ విద్యలు మానవులు ప్రాథమిక అవసరాలు మొదలుకొని మోక్ష సాధన విద్యల వరకు స్త్రీ మరియు పురుష లింగాలకు రెండిటికి వేరు చేశారు అని అర్థం అన్నమాట. మానవులు మీరు అనుకుంటున్న ఎంత అడ్వాన్స్ అయినా భూలోకంలో భౌతిక శరీరం దాల్చి పుట్టి ఏడ్చినాడంటే బట్ట, తిండి, ఇల్లు ఈ 3 ఖచ్చితంగా ఉండాల్సిందే. బట్ట, తిండి, ఇల్లు లేని ఇంజనీరింగ్ శాఖలు లేవన్నమాట. ఆ కాలంలో కానీ, ఈ కాలంలో కానీ, ఇంకా భవిష్యత్తు కాలంలో కూడా ఇవి ఏమీ లేకుండా ఎన్ని చేసినా వృధానే. ఇవి సౌకర్యవంతంగా మానవులందరికీ, ఒక రాజ్య పరిపాలకుడికి వాళ్ళ యొక్క విధానాలు అలా తయారు చేసుకోవాలా. ప్రతి కులానికి ఒక నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని యోగా మరియు వేదాంత తత్వచింతన ద్వారా దర్శించడం ద్వారా మన పూర్వజన్మ కర్మల యొక్క వృత్తులని నివృత్తి చేసుకోవచ్చు. అలా నివృత్తి చేయడం వల్లనే మనము మోక్షం పొందుతాం. ప్రతి ఒక్క సమస్యకు, ప్రతి ఒక్క అనుమానానికి, ప్రతి ఒక్క సందేహానికి మనము నివృత్తి చేసుకుంటూ పోతే మనం యోగ సమాధిలోకి వెళ్తాము. అందుకు మనకు అవసరం ఈ వేదాంత తత్వము, వేద జ్ఞానము అన్నమాట. మనకెటు కుల అభిమానాలు, కుల గర్వాలు, కులాల కుమ్ములాటలు మనం ఎటు వదలం కదా. ఏ కులానికైతే
ఏ కులాలని అయితే అజ్ఞానపు రాజకీయ శక్తులు కొందరు వాడుకొని మన జీవితాలలో శాంతి సౌభాగ్యాలు లేకుండా, శాంతి సౌఖ్యాలు లేకుండా చేశాయో, అవే కులాలను ఉపయోగించి మనం ప్రశాంతంగా బతకవచ్చు. ఒక కులాన్ని ఇంకొక కులం వాళ్ళు అర్థం చేసుకుంటూ. అన్ని కులాలకు మన ప్రాచీన ఋషులు, లేకపోతే మన యొక్క ప్రాచీన సామాజికవేత్తలు కొన్ని నైపుణ్యాలు ఇచ్చారు. అన్ని కులాల వాళ్ళు ఒకే విధమైనటువంటి జీవనం ఆధారం చేసుకొని పోట్లాడడం కంటే, ఆయా కులాల వాళ్ళు ఆధునిక జీవన శైలిలో వచ్చినటువంటి యంత్రాలను ఉపయోగించి అవలంబిస్తే చాలా సమస్యల వరకు పరిష్కారం అవుతాయి. అయితే ఇది అందరి సహకారం అవసరం. దేశంలో ఉండేటువంటి ప్రజలందరి సహకారంతోనే ఇవి సాధ్యమవుతాయి. నైపుణ్యం లేకుండానే మన నానమ్మలు లేదా వాళ్ళ ముత్తవ్వలు, వాళ్ళ జేజబ్బలు వంటలు చేస్తే సైతం, దేవతలు సైతం ఆయా తల్లులు కడుపులో ఆ వంటల కోసం పుట్టేవాళ్ళ. కొంతమంది మీకు తెలుసో చాలామంది తెలియదు ఈ విషయము. కొంతమంది సూక్ష్మలోకం నుంచి ఒక ఆమె వంట చేసిందంటే ఆ తల్లి కడుపులో పుట్టేదానికే, ఆ వంట తినేదానికి ఆ తల్లి కడుపులో పుట్టేవాళ్ళు అనమాట. అంత నైపుణ్యంతో మన వాళ్ళు వంటలు చేసేవాళ్ళు పూర్వం. పుణ్యమైన భారతీయులదే, నైపుణ్యమైన భారతీయులదే. ఇప్పుడు ఏ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళినా మన భారతీయులకు నైపుణ్యం లేవు అని చెప్పి తక్కువ చేసి మనలో మన యువతకు ఆత్మన్యూనతా భావాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఒకవేళ మన భారతీయుల్లో నైపుణ్యం లేకుంటే మన బ్రాహ్మణ సోదరులు కఠినమైనటువంటి సంస్కృత మంత్రాలను ఎలా గుర్తుపెట్టుకొని వేదపారాయణం చేసేవాళ్ళు? నేను పూర్వము ఒక 2-3 సంవత్సరాల ముందు ఒక వేద పారాయణం పెట్టిస్తే 8 గంటల పాటు వాళ్ళు వేద పారాయణం చేశారు. మధ్యలో 1 గంట సేపు భోజన విరామం తీసుకొని 8 గంటలు నిరంతరాయంగా వేద పారాయణం చేసినారు. అంతటి నైపుణ్యము, అంతటి జ్ఞాపక శక్తి మన యొక్క పిల్లలకు ఉంది. వాళ్ళు మరీ పెద్దవాళ్ళు కూడా కాదు, నాకంటే చిన్నవాళ్ళు. నైపుణ్యం లేకుండానే దూర ప్రాంతాలలోకి వెళ్ళి వైశ్యులు సుగంధ ద్రవ్యాలు ఇత్యాది సరుకుతో వ్యాపారం చేసేవాళ్ళ. నైపుణ్యం లేకుండానే మన రాజులు, రెడ్లు, నాయుళ్ళు, కమ్మోళ్ళు, రాయుళ్ళు, వెలమలు రాజ్యపాలన వ్యవహారాలు చేసేవాళ్ళ. ఇలా నిజానికి మన భారతీయులకి ఇతర దేశాలతో వాళ్ళతో పోలిస్తే నైపుణ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ వాళ్ళ కళ్ళ అద్దాలతో మన యువతను దర్శించడం వల్ల మనకు నైపుణ్యం లేవు అని తక్కువ చేసి మనంతకు మనమే ఇంకా దిగజారిపోతూ ఉన్నాం. అలా ఉండకూడదు. మనకున్నటువంటి స్కిల్ సెట్ మన భారతీయులకు ఉన్నటువంటి స్కిల్ సెట్ ఎవరికీ లేదు. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, కులాభిమానం ఉండాల, దురభిమానం ఉండకూడదు. ఒక కులం ఎక్కువ, ఇంకొక కులం తక్కువ అనే భావన అస్సలు ఉండకూడదు. ఇతర కులాలను ద్వేషించకూడదు. ముందు మీ కుల వృత్తులలో అంతో ఇంతో నైపుణ్యం సంపాదించే విధంగా మీ పిల్లలను పెంచండి. తప్పు ఏమీనూ లేదు. మానవులు బతికేదానికి ఏదో ఒక వృత్తి చేపట్టాలి కదా. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, ఎవరు చెప్పలేము. అందరూ అందలాలు ఎక్కి కూర్చొని రాజ్యాలు ఏలాలంటే అది అయ్యే పని కాదు. అది ప్రజలు, ప్రభుత్వాలు కానీ ప్రైవేటు సంస్థలు కానీ ఎంతమందికని వాళ్ళైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? ప్రకృతే ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ప్రకృతి ఆధారంగానే మన కుల వృత్తులన్నీ ఏర్పాటు చేసి ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయినంత వరకు ఎటువంటి లోటు రాకుండా ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేసిపోయినారు పెద్దోళ్ళు మన పూర్వకాలం. దాన్ని ఇప్పుడు మనం చెడగొట్టుకున్నాము. ప్రతి 20 నుంచి 30 సంవత్సరాలకు టెక్నాలజీలు మారుతూ ఉంటాయి. ఈ
ప్రభుత్వ ప్రకృతిగా ఆధారిత జీవన విధానమైన కుల వృత్తులే రానున్న 50 సంవత్సరాలలో వృద్ధి చెందుతాయి. అయితే ప్రతిదానికి ఆధునిక యంత్రాలన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కాలక్రమంలో ఇంకా రానున్న ఆ ఆధునిక యంత్రాలు ఉపయోగించడం కంటే తర్వాత మళ్ళీ కుల వృత్తులే ప్రాచీన కాలంలో ఎలా ఉన్నాయో అవి అలానే యథాతథంగా మళ్ళా వాటి దగ్గరికి, ఎందుకంటే ఈ యంత్రాలు వాడడం వల్ల ఏదో ఒక లోపాలు ఉంటాయన్నమాట. ప్రతి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు టెక్నాలజీలు మారుతూ వస్తున్నాయి. గత 200 సంవత్సరాలుగా మనం పరిశీలన చేస్తే ఇలా జరుగుతుంది. తిండి బట్ట ఈ ఆధునిక కాలంలో కూడా భూమి మీద మానవుడు మనుగడ సాగించాలి అంటే తిండి బట్ట కూడు మరియు ఇంకొన్ని సౌకర్యాలు అవసరం అన్నమాట. తిండి బట్ట గూడు ఇవి మాత్రం కామన్. వివాహాలు చేసుకునే సమయంలో మాత్రమే మీ కులస్తులకు మీ పిల్లలను ఇవ్వండి. కులకట్టు ఏమాత్రం తప్పకండి. ఎందుకంటే అది ఒక జెనెటికల్ స్కిల్స్ అనేటివి ఉంటాయన్నమాట. అవి మీరు క్యారీ చేస్తున్నారు తర్వాత తరానికి. ఈరోజు ఒక వడ్రంగి పని చేసే ఆయన పిల్లవాడిని వేరే ఆ కులస్తులకు ఇచ్చారంటే, ఒక కులవృత్తి వాడు ఇంకొక కులవృత్తి చేసుకున్నాడంటే అది జెనెటిక్ని సంకరం చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు జెనెటిక్ అనేది ఒకానొక ఆస్తి, జెనెటిక్ స్కిల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట మానవుని యొక్క రక్తంలో. కులాలు అంత బలంగా ఉన్నాయి కాబట్టే మన దేశంలో ఈరోజు హిందూ ధర్మం ఇంకా మనగలుగుతూ ఉంది. భారతీయుల స్కిల్ సెట్ నిర్ణయించేదానికి వాడికి ఏ అధికారం ఉందని భూమి ఇచ్చిన ప్రభుత్వాలను అడగండి మీరు. వాడెవడు మన భూమిపైకి వచ్చి మీ పిల్లోళ్లకు స్కిల్ సెట్ లేదు అని చెప్పేదానికి? నైపుణ్యం లేకుండానే మన కాపులు, బల్జలు, రెడ్లు వీళ్ళందరూ వ్యవసాయం చేసి రత్నాల పంటలు పండించే వల్ల, నైపుణ్యం లేకుండానే పద్మశాలీలు పట్టుచీరలో అగ్గిపెట్టిలో పట్టే పట్టుచీరలు నేసేవల్ల, నైపుణ్యం లేకుండానే అంత కఠినమైన జటిలమైన జీవిత వేదాంత తత్వాలు వివరించగలిగే వల్ల, నైపుణ్యం లేకుండానే చర్మకారులు చెప్పులు, బ్యాగులు, డప్పులు, డంకాలు ఇవన్నిటినీ తయారు చేసేవాళ్ళు. ఎలా చేసేవాళ్ళ? ఎవడో ఎక్కడి నుంచో వచ్చి మన నైపుణ్యాలపైన తీర్పు ఇచ్చేది ఏంది? మన యువతకు ఏ కర్మ ఇది? గుర్తుంచుకోండి, ఏ దేశం సహాయం లేకపోయినా కూడా మన భారతదేశం మనగలదు. స్వాతంత్రం రాకముందు మన సంపద ఏ విధంగా దోపిడీ చేశారో, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన స్కిల్స్ అంటే నైపుణ్యాలు తప్పుదారి పట్టించి దోపిడీ జరుగుతూ ఉన్నదన్నమాట. మరి కుల వృత్తులు ఆచరించడం ద్వారా అటువంటి సాంకేతిక పరిజ్ఞానము పొందవచ్చా అని మీరు అడగచ్చు. నిస్సందేహంగా పొందవచ్చు. ఎలా అంటే ఇలా అన్నమాట. కుల వృత్తులను యోగ, వేదాంత, తత్వచింతనా దృష్టికోణంలో ఆచరిస్తే మన శరీరంలో ఉండేటువంటి అణువులు మన యొక్క ఆరా అంటే మన యొక్క శరీరం చుట్టూ ఉండేటువంటి శక్తి క్షేత్రం యొక్క రేడియేషన్, జీవరసాయన క్రియలు ఏ విధమైన భేషజాలు లేకుండా జరగటం చూస్తాం మనం. మన అంతకు మనమే గమనించవచ్చు. క్రమశిక్షణాబద్ధంగా కులవృత్తులు ఆచరిస్తూ ధ్యానము, వేదాంత తత్వము, నిత్యానిత్య వివేచన చేయటం ద్వారా అలాగే సన్యాసులను, యోగులను ఇలా కులవృత్తులు, వర్ణాశ్రమ ధర్మాన్ని మనం అభివృద్ధి చేసుకున్నామంటే మనకు ఈ యోగులు, వేదాంతులు ఇవి మనకు కళ్ళ ముందనే కనపడతారు. సూక్ష్మ శరీర యానం లాంటి సాధనాల ద్వారా ఇతర లోక వాసులతో మనం సంపర్కం పెట్టుకోవచ్చు. అలా మనము మోక్షం కూడా సాధించవచ్చు. ఇవన్నీ జరగాలి అంటే మానవులకు ఒక ప్రశాంతమైనటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, రక్షణ, విద్య, వైద్య విధానం దిశగా మన మానవులందరూ ప్రయాణం చేయాలి. దానికి ఇంకా
ఒక 50 ఏండ్లు పట్టవచ్చు. అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ తయారు చేయబడింది. అదే వాళ్ళ అసలు భయము. మనకు అప్పుడు పాశ్చాత్య దేశాల వాళ్ళు మనం అలా చేసామనుకో, మన దేశం స్వావలంబన సాధించిందనుకో, సాధించితే అప్పుడు పాశ్చాత్య దేశాల వాళ్ళు వాళ్ళ మతాలు వాళ్ళ భావజాలాలు భారతదేశంలో ఉండేటువంటి చీమలు కూడా పట్టించుకోవు. అది వాళ్ళ అసలు భయం అన్నమాట. ఆ పాశ్చాత్య దేశాలలో కొందరు చెడ్డవాళ్ళు, అందరూ కాదు, కొందరు మాత్రమే. వాళ్ళల్లో కూడా 90% వాళ్ళల్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు వాళ్ళల్లో కూడా చెడ్డవాళ్ళు ఇక్కడ ఉన్న చెడ్డవాళ్ళతో చెడిపోయిన వాళ్ళతో సంపర్కం పెట్టుకొని ఎప్పుడు మన దేశంలో ఉన్నటువంటి హిందువులను అన్ని రంగాలలో అంటే విద్యాపరంగా వైద్యపరంగా నైపుణ్యాలు లేవు అనడము, ఇట్లాంటివన్నీ లేనిపోని అభాండాలు మన పైన వేసి అభద్రతా భావానికి గురి చేస్తూ ఉంటారు. అందుకే హిందూ ధర్మం మీద హిందుత్వవాదుల మీద దాడులు చేస్తూ ఉంటారన్నమాట. హిందుత్వ భావజాలాన్ని భాషాజాలాన్ని అణిచివేస్తూ ఉంటారు. సంస్కృతము, తెలుగు, మరాఠీ, ఒరియా ఈ భాషలన్నీ సంస్కృత ఆధారిత భాషలే. వీటన్నిటిపైన వాళ్ళకు సొంత భాషలపైనే మన పిల్లోళ్లకు అసహ్యం కలిగించేలాగా చిత్రీకరిస్తూ ఉంటారు. అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం అన్నమాట. అది కూడా ఒకానొక యోగ సాధన అవుతుంది. ఆత్మజ్ఞానంతో జీవిస్తే కానీ ఆధునిక సనాతన కులవృత్తులు జీవన విధానం కూడా మానవుల్లో ఉండేటువంటి ఉచ్చ నీచాలు తెలుసుకొని క్రమశిక్షణ కలిగి ఉంటారు. ప్రాచీన కాలపు కులవృత్తులే కాదు, ఆధునిక కాలంలో ఉండేటువంటి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన ఏ విధమైనటువంటి వృత్తి అయినా వేదాంత తత్వ చింతన ధోరణిలో అంకిత భావంతో ఆచరిస్తే అది ఒక యోగం అవుతుందన్నమాట. కానీ ప్రస్తుతం దేనిని అయితే ఆధునిక జీవన విధానం అని అనుకుంటూ ఉన్నామో ఆ జీవన విధానములో కొన్ని రకాల వృత్తులు అవసరం లేనివి ఉన్నాయి. అవి ప్రకృతికి కానీ సంస్కృతికి కానీ హాని చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అలా వచ్చేసాయి, ఆధునిక భావజాలాలతో ముందుకు వచ్చారు కాబట్టి, సమాజం ఆ దిశగా పయనించింది కాబట్టి గత 200 సంవత్సరాలుగా ఆయా వృత్తులు వాళ్ళు ఇప్పుడు ప్రత్యామ్నాయ వృత్తులు దిశగా వాళ్ళ యొక్క జీవనం సంస్కరించబడాలి. అందుకు ప్రభుత్వాలు కూడా కొంచెం సహకరించాలన్నమాట. అదే సంస్కృతి అంటే. సంస్కరించబడినటువంటి జీవన విధానమే సంస్కృతి. ఉదాహరణకు ఇప్పుడు వండిన ఆహారాలలో కల్తీలు, ధాన్యంలో కల్తీలు, పంట పొలాలలో కల్తీలు, పండ్లల్లో కల్తీలు, అనవసరమైన వైద్యశాలలు, అనవసరమైన విద్యలు, అనవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రభుత్వానికి నియంత్రించేటువంటి అధికారం ఉంటుంది. ఎందుకంటే మానవాళికి హాని చేసేటువంటి ఇప్పుడు సమాచార దోపిడీ జరుగుతుంది. అవన్నీ నియంత్రించే బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. అవసరమైన మోతాదు ఒక వ్యక్తికి, ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తికి కొన్ని వందల కోట్లు ఉంటాయన్నమాట, ఇంకొక వ్యక్తికి ఏమి ఉండవు. ఈ అసమానతలు కూడా తగ్గిపోతాయి మనం వర్ణాశ్రమ ధర్మము. ఎందుకంటే ఎందుకు అన్ని వందల కోట్ల ఆస్తులు వాళ్ళు సంపాదిస్తారంటే వాళ్ళకి అజ్ఞానం. ఈ దేహంతో శాశ్వతంగా ఉంటాను, నా పిల్లోళ్ళు తినాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లోళ్ళు మంచోళ్ళు అవుతారో చెడ్డోళ్ళు అవుతారో చెప్పలేము మనము. ఆచార వ్యవహారాలు, అనవసర మతాలు, అనవసర భాషలు, అనవసర సిద్ధాంతాలు వీటన్నిటినీ నియంత్రించే బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. వాళ్ళు చేయాలన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఏమి చేయాలి అని విదేశీయులు మరియు స్వదేశీ కార్పొరేట్ కంపెనీలు విదేశీ కార్పొరేట్ కంపెనీలు అయినా స్వదేశీ కార్పొరేట్ కంపెనీలు అయినా ఏమనుకుంటున్నాయి అంటే, అణువులు మరియు జీవ రసాయనిక చర్యలు మరియు రేడియేషన్లు యంత్రాల సహాయంతో అహంకార దృష్టికోణంలో సృష్టిని నియంత్రించాలని చూస్తూ ఉన్నాయన్నమాట.
అలా సృష్టిని అంటే సృష్టిలో మానవులు కూడా మానవుల యొక్క బుద్ధి అహంకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు కొన్ని రకాల అల్గారిథమ్స్ రాసుకొని మానవుల యొక్క బుద్ధిని అహంకారాన్ని వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలను దోపిడీ చేస్తూ ఉన్నారన్నమాట. మరియు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయి ఇతర గ్రహాల ఇంకా ఇంకా ఏమేం చేస్తున్నారు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు అంటే, ఇతర గ్రహాలలో పాలపంతల్లో జీవులు ఉన్నాయా లేదా అని వీళ్ళకి ఎందుకంట. ఇక్కడ భూమి మీద చక్కగా జీవిస్తే చాలు మనకు, ఆడికి పోయి ఆడ ఆక్సిజన్లు పెట్టుకొని ఈ ఎందుకు అంత అవసరం ఎందుకు, ఈ భూమి మీద వెళ్ళిపోయి ఇతర గ్రహాలలో పాలపొంతల్లో జీవులు ఉన్నాయా లేదా అని చూడాలనుకుంటున్నారు. ఇందులో స్వేచ్ఛ చాలా తక్కువ. ఇందులో రాజకీయ సామాజిక ఆర్థిక రక్షణ విద్య వైద్య లొసుగులు ఉన్నాయన్నమాట. పోట్లాటలు కూడా ఉన్నాయి. ధార్మిక కార్మిక అసమానతలు తలెత్తుతూ ఉన్నాయి. అలాగే మానవుడికి ఎప్పటికీ మోక్షం అన్నది రాదు. పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అనేదానికి ఈ ఉదాహరణ మాట అన్నమాట. మళ్ళీ జనన మరణ చక్రాలలో వాళ్ళు పడాల్సిందే. ఎందుకంటే ఇదే ఈ అజ్ఞానము. అందులో ఏముంది ఇందులో ఏముంది అనే ప్రశ్న వేసుకునే బదులు నీలో ఏముంది అది ముందు తెలుసుకుంటే సరిపోదా. అందుకే ఈ ప్రకృతి సంస్కృతి సంస్కృతం ద్వారా ఏం జరుగుతుందంటే మన యొక్క మానసిక తత్వ దృష్టికోణం మారుతుంది. అలా దృష్టికోణం మారినప్పుడు మానవుడు లక్ష్యాలు కూడా మారిపోతాయి అన్నమాట. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి